హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకైనా, పాత రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకైనా రేషన్ బియ్యం అనేది మనకి 3 నెలల వరకు అయితే ఇస్తాము అనేసి చెప్తున్నారు. మరి ఏంటి? ఎప్పుడు ఇస్తారు? ఎందుకు ఇస్తున్నారు? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి. 10 మందికి ఈ వీడియో వెళ్ళాలంటే వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే, యూజ్ కావాలంటే మీరు ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొత్త రేషన్ కార్డులు వాళ్ళకైనా, పాత రేషన్ కార్డుల వాళ్ళకైనా సన్న బియ్యం అనేది ఖచ్చితంగా అందరికి పంపిణీ చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము, వానాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ 3 నెలలు వాళ్ళకు జూన్, జూలై, ఆగస్టు నెల ఈ 3 నెలలు అయితే మేము పంపిణీ చేస్తాము ఈ సన్న బియ్యం అనేసి చెప్తూ ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మేము తెలంగాణ ప్రాంతంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా కానీ ప్రతి ఒక్కరికి కూడా మీకైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమైన మీకు సన్న బియ్యం అనేది మంజూరు అయితే చేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ నెల నుంచి ఇప్పుడు సన్న బియ్యం అయితే ఇంతకుముందు పంపిణీ చేశారు. పోయిన నెల లాస్ట్ మంత్ నుంచే. అయితే ఇప్పుడు కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 నెలల సన్న బియ్యం కూడా మేము పంపిణీ చేస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. చూసారు కండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.